హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ క్లాసెస్ ఎట్ రోహిత్స్ అకాడమీ. మనం ఈ ఎస్ఎన్టీ క్లాసెస్ ముందుగా స్టార్ట్ చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, అసలు నోటిఫికేషన్ సెప్టెంబర్ అంటున్నారు. మేబీ ఒక 45 డేస్ గ్యాప్ అనుకున్న నవంబర్లో మనకి ప్రిలిమ్స్ ఉండొచ్చు. సో రిజల్ట్స్ డిసెంబర్ అనుకున్న మెయిన్స్ ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఉండే అవకాశం ఉంది. సో అటు ఇటు ఒక 10 to 11 months గ్యాప్ ఉంది. ఓకే, నెమ్మదిగా వెళ్దామనే ఆలోచనతో స్టార్ట్ చేశాను. ఒక 1 వీక్ అయింది లేదా 10 days అయింది. ఓన్లీ ఒకటే టాపిక్ ఇప్పటికీ పూర్తయిందండి. అది న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ టెక్నాలజీలో మనకు 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ రియాక్టర్స్, రెండవది ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, అండ్ మూడవది యూసేజ్ ఆఫ్ మనకు ఐసోటోప్స్, రేడియో ఐసోటోప్స్. సో ఇక్కడ ఏంటంటే దాంట్లో ఆ 3 ఉపభాగాలు ఏవైతే ఉన్నాయో సబ్ టాపిక్స్, దాంట్లో ఒక టాపిక్ నుంచి ఒక 10 ఈజీ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. అంటే మొదట ఒక 10 ఈజీ క్వశ్చన్స్, తర్వాత మోడరేట్ అండ్ లాస్ట్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ అనే ఆలోచన ఈసారి మనం పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఆ మొదటి 10 క్వశ్చన్లు చూద్దామండి. విచ్ రీసెర్చ్ రియాక్టర్ వాజ్ యూస్డ్ ఫర్ ద రావత్ భట్టా న్యూక్లియర్ పవర్ ప్లాంట్? రావత్ భట్టా అణు విద్యుత్ ప్లాంట్ కోసం వినియోగించిన పరిశోధన రియాక్టర్ ఏది అనేది క్వశ్చన్. సో మనకి ఇక్కడ పరిశోధన రియాక్టర్స్ ఎక్కువగా మనకు బార్కండర్లో ఉంటున్నాయండి. మనం అప్సరా మొట్టమొదటి పరిశోధన రియాక్టర్, దాని అనుబంధంగా మేబీ బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ మనము తారాపూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యుఎస్ యొక్క అసిస్టెన్స్ తీసుకున్నాం. సో ఏదైనా కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మనకు అప్పుడు టెక్నాలజీ డిప్లాయ్ చేసుకునే వాళ్ళం కాబట్టి మనం విదేశాల సహాయాన్ని తీసుకున్నాం. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, మనకు ఎవరి సహాయం అని రావత్ భట్టా, ఇక్కడ చూడండి ఇండైరెక్ట్గా మనకు రావత్ భట్టా అనేది 1972లో మనకు ఆపరేషనల్ స్టేజ్కి వచ్చింది. 1969 మనకు తారాపూర్ అయితే కనుక 1972 రావత్ భట్టా. సో రావత్ భట్టా కన్స్ట్రక్షన్కి మనకు అసిస్ట్ చేసిన కంట్రీ ఏదంటే కెనడా. అందుకే దాన్ని క్యాన్ డూ అని కూడా అంటాం. కెనడా పేరు కనుక గుర్తుంటే ఆన్సర్ తెలుస్తుంది. కెనడా ఇండియా సిఐ అంటే ఆన్సర్ ఏంటి? సైరస్. ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదండి. కొంచెం స్పష్టంగా మనం చూస్తే మనకు ఎక్కడ ఆ వెబ్సైట్స్లోనే ఉన్నాయి అన్ని, అంత ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. రీసెర్చ్ రియాక్టర్స్లో ఇదిగోండి, ద సైరస్ రియాక్టర్ వాస్ కమిషన్డ్ ఆన్ 10th July 1960. అంటే రీసెర్చ్ రియాక్టర్ 1960 10th July కమిషన్ చేశారు. సో దీని అనుబంధంగా మనకు రావత్ భట్టాలో 72 కల్లా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కంప్లీట్ అయిపోయింది. సరే, 74లో మనం న్యూక్లియర్ టెస్ట్ చేసాం, ఆ కథ వేరు. సో శాంక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కెనడా కానీ ఈవెన్ యూఎస్ కానీ జపాన్ విత్డ్రా చేసుకున్నాయి. మళ్ళీ ఇండిజినస్ టెక్నాలజీని మనం రష్యా యొక్క బ్యాక్డోర్ సపోర్ట్తో డెవలప్ చేసుకోవడం జరిగింది. అదంతా జరుగుతూనే వచ్చింది. అదంతా ఆల్రెడీ మాట్లాడడం న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో భాగంగా. ఓకే, న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ కానీ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండియా కానీ ఒకసారి డిస్కస్ చేసాము. ఒకసారి చూసుకోండి క్లాసెస్లో. సెకండ్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ అమాంగ్ ద కరెంట్లీ ఎగ్జిస్టింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ? సో ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ క్వశ్చన్. అది నేను తెలుగులో ఇచ్చా, ఇంగ్లీష్లో అన్ని మిస్టేక్స్ జరిగాయి. స్థాపిత శక్తిలో భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అణు విద్యుత్ ప్లాంట్లలో పెద్దది ఏది? ది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ. మనకున్న రియాక్టర్స్ 220 MW రియాక్టర్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ స్టేజ్లో చేసినవి 700 MW రియాక్టర్స్. అండ్ లాస్ట్ స్టేజ్ రష్యా యొక్క సపోర్ట్ తోటి ఒక రియాక్టర్ యొక్క కెపాసిటీ 1000 MW ఉంది. ఓకే, అది మనం కుడంకులంలో 2 రియాక్టర్లు ఇన్స్టాల్ చేసాం. ఇంకో 4 రియాక్టర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. సో ఆ 2 రియాక్టర్లు 2 × 1000 MW 2000 MW. సో ప్రస్తుతం ఉన్న 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో, ఓకే, తారాపూర్ అయితేనేం కానీ, రావత్ భట్టా అయితేనేం కానీ, కల్పకం అయితేనేం కానీ, నరోరా కానీ, కైఘా కానీ, అండ్ కాక్రపారా కానీ, అఫ్కోర్స్ కుడంకులం కానీ, ఈ 7లో ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదేనంటే కుడంకులం అండి. ఏంటది? కుడంకులం. సింపుల్. అంటే ఇవి సాధారణంగా ఆ కన్సర్న్డ్ వెబ్సైట్కి వెళ్తే మనకు ట్రూ ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. ఇదిగోండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ తారాపూర్ ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత ఉంది? 1080 + 320. ఓకే, అంటే మనకెంత ఇది 1400 ఉంది. రావత్ భట్టా ఎంత ఉంది? అన్ని ఇంతకుముందు అన్ని 220 MW, 880, 1080 + 700, 1780. ఇట్లా చూసుకుంటే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ ఏంటి? 1000 × 2 రియాక్టర్స్, ఒక్కొక్కటి 1000 MW. 2000 MWతో ఫస్ట్ ప్లేస్లో ఏముందండి? కుడంకులం. ఓకేనా? అండ్ అఫ్ కోర్స్ ఫ్యూచర్లో కూడా ఆల్రెడీ ఇక్కడ కుడంకులంలో 3rd, 4th, కుడంకులంలో 5th, 6th కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి.
ఇన్ కేస్ కోవాడ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ కనుక అది అమల్లోకి వచ్చిన, లేదా జైతాపూర్ అట్లీస్ట్ అది మనకు ఫ్లీట్ మోడ్ కంప్లీట్ అయిపోయి మనకు అది కన్స్ట్రక్షన్ ప్రారంభమైన అది ఫ్యూచర్లో పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అంతవరకు పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదేనంటే కనుక అన్డౌటెడ్లీ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఏమి చాలా సాలిడ్గా చెప్పవచ్చు, కుడంకులం అని చెప్పొచ్చు. క్లియర్. కింది రియాక్టర్లలో ఏవి ప్రస్తుతం నిర్వహణ దశలో లేవు? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రియాక్టర్స్ ఆర్ నాట్ ఇన్ ఆపరేషనల్ స్టేజ్? మనకు అంటే చాలా సందర్భాల్లో ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే, మనం ఇండియాలో ఏ రియాక్టర్స్ ఉన్నాయి, ఏ రియాక్టర్స్ లేవు అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ ఆఫ్ కోర్స్ క్రిటికాలిటీ కంప్లీట్ చేసుకుంది, అంటే రీసెర్చ్ నుంచి క్రిటికాలిటీకి వచ్చింది, క్రిటికాలిటీ నుంచి ఆపరేషనల్ స్టేజ్కి రావాలి, అంటే ఇది పెండింగ్ ఉంది. మనకు లాస్ట్ ఇయర్ మనకు ఏమి ప్రధాని దీన్ని మనకు ఫ్లాగ్ ఆఫ్ చేశారు, ఎక్కడ మనకు తమిళనాడులో భవానీ అనే సంస్థ దీన్ని నిర్మించింది. అది ఇంకా రీసెర్చ్ కంప్లీట్ అయిపోయి ఏమి మనకు ఆపరేషనల్కి మధ్య స్థితిలో ఉందన్నమాట. కాబట్టి ఇది ఇంకా ఆపరేషనల్ స్టేజ్లో లేదు ఎఫ్బిఆర్, అంటే దాని నుంచి ఒక కమర్షియల్ పర్పస్లో పవర్ని ఇంకా ప్రొవిజన్ కల్పించలేదు. Pressurized heavy water reactors, out of 24 nuclear reactors in India which are providing power for commercial purposes, మనకు 20 న్యూక్లియర్ రియాక్టర్స్ ఈ కేటగిరీకి చెందినవి. ఏ కేటగిరీకి చెందినవి? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. మన న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో ఏదైతే 3 అంచెల దశలో స్టేజ్ 1లో ఉన్నది ఇదే, ఏది స్టేజ్ 2లో ఉన్నది ఎఫ్బిఆర్ ఇంకా ఆపరేషనల్ స్టేజ్కి రాలేదు. ఇవి 24 న్యూక్లియర్ రియాక్టర్లో 20 ఈ దశలోనే ఉన్నాయి. బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ ఇండియాలో ఫస్ట్ అండ్ సెకండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఈ కేటగిరీకి చెందినవి. దే ఆర్ స్టిల్ ఇన్ ఆపరేషనల్ స్టేజ్ అయితే తారాపూర్లో ఈ రెండు ఇంకా ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నాయి బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్. తర్వాత ఏంటి? లైట్ వాటర్ రియాక్టర్స్. వీటినే మనం ఇప్పుడు వాటర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటున్నాం, ఎనర్జీ రియాక్టర్స్. రష్యన్ టెక్నాలజీ, ఇంతకు ముందే చెప్పుకున్నాము, కుడంకులం 2x1000 మెగావాట్లు మనకు ఏమి ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే ఇండియాలో పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్న 24 న్యూక్లియర్ రియాక్టర్స్లో 20 కమాండర్ pressurized heavy water category, 2 come under boiling water reactor category, and 2 come under light water reactor లేదా దాన్ని వాటర్ ఎనర్జీ రియాక్టర్ అని పిలుస్తాం. సో ఇది అడ్వాన్స్డ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇంకా ఈ స్టేజ్ రీసెర్చ్లో ఉంది. ఎఫ్బిఆర్ఏ ఈ స్టేజ్కి వెళ్ళాలి, ఫాస్ట్ బ్రీడర్సే అడ్వాన్స్డ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ స్టేజ్కి వెళ్ళాలి. సో ఎఫ్బిఆర్ నుంచి మనకు ప్రొడక్షన్గా వస్తున్న U-233 అనేది ఫ్యూచర్లో థోరియంతో మిక్స్ చేసి మనం ఏం చేస్తున్నామంటే హై పవర్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇది ఇంకా రీసెర్చ్లోనే ఉంది, క్రిటికల్ స్టేజ్ కూడా లేదు. కాబట్టి 1 and 5 అనేది ఉండకూడదు, 2, 3, 4 అనేది ఆన్సర్లో ఉండాలి. క్లియర్. ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నవి ఈ 3 రకాలు మాత్రమే, గుర్తుంచుకోండి. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ 20 ఉన్నాయి, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ 2 ఉన్నాయి, అండ్ లైట్ వాటర్ రియాక్టర్స్ కూడా మనకి ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. క్లియర్. ద టైప్ ఆఫ్ రియాక్టర్ డస్ నాట్ రిక్వైర్ ఏ మోడరేటర్. మోడరేటర్ అవసరం లేనిది ఏ రియాక్టర్ అని అంటున్నాడు. మోడరేటర్ అవసరం లేదు. మోడరేటర్ అంటే ఏంటి? నియంత్రణకారిణి. ఓకే, అండ్ మోడరేటర్ అంటే ఏంటి? మనము మితకారిణి. మోడరేటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కంట్రోలర్. దేని కంట్రోల్ చేస్తుంది? అది ఒక శృంఖల చర్యని, ఏ రియాక్షన్ని? న్యూట్రాన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఒక న్యూట్రాన్ వెళ్ళి మనకు ఒక అణువుని తాకిన తర్వాత అది విచ్ఛిన్నం జరిగాక, స్ప్లిట్ అయ్యాక ఆ న్యూట్రాన్ ఏం చేస్తుంది? మరొక 3 న్యూట్రాన్లుగా విడిపోతుంది. అది ఇంకో 3 న్యూట్రాన్లుగా విడిపోతుంది. ఆ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ని ప్రివెంట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి మోడరేటర్ని వాడుతున్నాం. క్లియర్. అట్లా మనం వాడే మోడరేటరు అన్ని స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఆ మోడరేటర్ లేకుండా ఆ న్యూట్రాన్ తాడనాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టేజ్కి అవసరమైన ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయడానికే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని యూజ్ చేస్తున్నాం. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని ఎందుకు అంటున్నామంటే, అన్కంట్రోల్డ్ ఆ చర్య, శృంఖల చర్య ఏదైతే మనకు వస్తుందో ఆ న్యూట్రాన్స్ని వినియోగించి ఇక్కడ ఏదైతే ఫ్యూయల్ని మనం యూజ్ చేస్తున్నామో అంతకు మించి ఫ్యూయల్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు? జనరేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ మనం దేన్ని? ప్లూటోనియాన్ని యూజ్ చేస్తున్నాము. ప్లూటోనియం నుంచి ప్లూటోనియంతో పాటు ప్లూటోనియం నుంచి యురేనియం జనరేట్ చేస్తున్నాం థర్డ్ స్టేజ్కి. అర్థమైందా? బికాస్ ఆ అన్కంట్రోల్డ్ రియాక్షన్ని అన్కంట్రోల్డ్గా ఉంచుతూ ఫాస్ట్ చేస్తూ మనం ఏం చేస్తున్నామండి, అక్కడ యూజ్ చేస్తున్న ఫ్యూయల్ కన్నా అక్కడ నుంచి వస్తున్న ఫ్యూయల్ అధికంగా ఉంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్, విచ్ జనరల్లీ డస్ నాట్ రిక్వైర్ మోడరేటర్. అన్నిటికీ మోడరేటర్ అవసరం, దీనికి మాత్రం అవసరం లేదు. దేనికి? ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్. ఈ రెండింటికి మోడరేటర్ అండ్ కూలెంట్గా లైట్ వాటర్ ఉంటుంది. దీనికి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి హెవీ వాటర్, భారజలం, డ్యూటీరియం ఆక్సైడ్ మనకు మోడరేటర్ అండ్ కూలెంట్, మితకారి మరియు శీతలీకరణగా ఉండబోతుంది. క్లియర్.
వాట్ ఈస్ ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా బై మార్చ్ 2026? ఇది ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడండి. మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఆ ముందు నెలది. ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఆ ముందు సంవత్సరం యొక్క డిసెంబర్ నెలది. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అడుగుతాడు. అండ్ అఫ్ కోర్స్ సెకండ్ యూనిట్, ఇది ఫస్ట్ యూనిట్లో మనం ఉన్నాం, లాస్ట్ టాపిక్ ఇది. ఓకే, నేను ఫస్ట్ టాపిక్గా తీసుకొని చెప్తున్నాను. సెకండ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు ఏముందండి, మనకు ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మన ఇండియాలో ఒక 2 years బ్యాక్ చూసుకుంటే 6780 ఉండేది. కుడంకులం ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి మనకేంటి 4780 ఉండేది. 2 కుడంకులం ఆపరేషన్లకు వచ్చేటప్పుడు 6780 అయింది. కాక్రపర్లో 2 700 మెగావాట్లు వచ్చాయి. రాజస్థాన్లో 7వ 700 మెగావాట్లు వచ్చాయి. వచ్చిన తర్వాత రాజస్థాన్లో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది డీకమిషన్డ్ చేశారు. అట్లా ప్రజెంట్ మనకున్నది ఎంత అంటే 8780 మెగావాట్స్. 8780 మెగావాట్స్ ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేంట్లో అండి, మనకు న్యూక్లియర్ పవర్లో. ఇగోండి 8780 మెగావాట్స్ న్యూక్లియర్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, స్థాపిత శక్తి ఎంత ఉంది మనకు. ప్రజెంట్ ఇది ఒక్కటే అథారిటీ కలిగి ఉంది, NPCIL. ఓకే, 8780 ఉన్నట్లు మనకు తెలుస్తుందండి. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, సో there has been a proposal to construct a 10 fleet mode nuclear reactors, which among the following places is not included in it? అంటే ప్రజెంట్ మనకు 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, 24 న్యూక్లియర్ రియాక్టర్లు, 8780 మెగావాట్ల స్థాపిత శక్తి ఉంది. క్లియర్. ఒక 7 న్యూక్లియర్ రియాక్టర్స్, ఓకే, 4 × 1000 మెగావాట్లు కుదంకులంలో, మరొక 3 × 700 మెగావాట్లు మనకు గోరఖ్పూర్, హర్యానా గోరఖ్పూర్తో పాటు రాజస్థాన్లో 8వది, కలుపుకుంటూ 6100 మెగావాట్లు నిర్మాణంలో ఉంది. అన్ని రకాల అనుమతులు పొంది ఏకకాలంలో పూర్తి చేయాలనే ఒప్పందంతో ఒక 10 న్యూక్లియర్ రియాక్టర్స్ ఫ్లీట్ మోడ్లో ఉన్నాయి. ఓకే, అది ఇక్కడ ఏమడిగాడు, ఎక్కడ లేదు అని అడిగాడు అనమాట. ఈ 10 రియాక్టర్లకు సంబంధించిన ఫ్లీట్ మోడ్ అన్నాం, అన్ని 700 మెగావాట్లవే అనమాట, 700 మెగావాట్స్. ఇక్కడ 700 మెగావాట్స్ చూసుకుంటే కనుక కుడంకులంలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాయి అన్నీ కూడా ఎన్ని, 1000 మెగావాట్స్. అంటే ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకా ఫ్లీట్ మోడ్లో ఉన్న 700 మెగావాట్లు ఇక్కడ అన్ని దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 10 అంటే కైగాలో 2, ఓకే, మాహి బన్స్వారాలో 4, గోరఖ్పూర్లో ఇంకో 2, చుట్కాలో ఇంకో 2, అట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు 10. బట్ ఎక్కడ లేదు అంటే కుడంకులంలో లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు 5 కుడంకులం. ఇది ఎక్కడ ఉంది సమాచారం అంటే మళ్ళీ అదే అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఓకే, ఇగోండి ఫ్లీట్ మోడ్ రియాక్టర్స్ 10 × 700 ఎక్కడెక్కడ, కైగా 2, మాహి బన్స్వారాలో 4, గోరఖ్పూర్ హర్యానా 2, చుట్కా మధ్యప్రదేశ్లో 2, కుదంకులంలో లేదు. ఓకేనా, కుదంకులంలో అన్ని 1000 మెగావాట్ల రియాక్టర్స్, కానీ ఫ్లీట్ మోడ్లో ఉన్నవన్నీ 700 మెగావాట్ల రియాక్టర్స్. ఆ డిఫరెన్స్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రీసెంట్ అండ్ మోడర్న్ కాన్సెప్ట్ అండి. ఓకే, మనకు LUU అంటే లో ఎన్రిచ్డ్ యురేనియం. చాలా తక్కువగా మనము శుద్ధి చేయబడ్డ యురేనియంని వాడుతూ ఫ్యూచర్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాం. దీని మీద ప్రయోగాత్మకంగా ఒక రియాక్టర్ని ప్రారంభించాం 2018లో. ఓకే, 2018లో ప్రారంభించాం. ఇవన్నీ ఎప్పుడో ధ్రువ, పూర్ణిమ, అప్సరా ఎప్పుడో. అప్సరా యు అంటే యురేనియం. అప్సరా యు అనేది మనకు ఏంటండి, లో ఎన్రిచ్డ్ యురేనియం అనే కాన్సెప్ట్ తోటి మనం తయారు చేసుకున్నాం. ఇది రీసెర్చ్ రియాక్టర్ అండి. మనకి ట్రాంబేలో, మనకి ఎక్కడ బార్క్ అండర్లో ఉంది ఇది. ఓకే, ఇది మనకి ఈ మధ్య వార్తల్లో కూడా ఎక్కుతుంది. సో రీసెర్చ్ రియాక్టర్ సంబంధించి కూడా చూసుకోవడం బెటర్. అప్సరా యు నాకు తెలిసి 2018 ఓకే క్రిటికాలిటీ స్టేజ్లో ఉంది అది. ఇక్కడ మనం వాడుతున్నది ఏంటి, ఫ్యూయల్ మెటీరియల్ యురేనియం సిలిసైట్, LEU లో ఎన్రిచ్డ్ యురేనియం. ఏ పదార్థంలో వాడుతున్నాము, ఏ పదార్థం రూపంలో వాడుతున్నాం అంటే యురేనియం సిలిసైడ్ రూపంలో వాడుతున్నాం. ఇది ఫ్యూయల్ ఇక్కడ. ఓకే, మనకు ఏంటి ఆ రియాక్టర్ పేరు, ఇది స్విమ్మింగ్ పూల్ టైప్ రియాక్టర్ అంటాం దీన్ని. ఇది మనకి ఏంటి, అప్సరా యు. అప్సరా ఆల్రెడీ డీకమిషన్డ్ అయిపోయిందండి. దీంట్లో చాలా డీకమిషన్ అయిపోయినాయి. ఇది ప్రజెంట్ మనకు క్రిటికల్ స్టేజ్లో ఉంది. ఓకేనా, ప్రయోగాలు చేస్తున్నారు, ప్రయోగాత్మక దశ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ద మ్యాక్సిమం పవర్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ ఏ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. ఈ కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మోస్ట్ ఫ్లెక్సిబుల్. అంటే చిన్న చిన్న పవర్ కంపెనీస్ వాళ్ళంతటా వాళ్ళు జనరేటివ్గా చేసుకోవటానికి, వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడానికి ఎనర్జీని. ఓకే, అవసరమైతే ఎక్కడికైనా కొంచెం మొబైల్, మూవబుల్, పోర్టబుల్గా ఉండేటట్లు చూసుకోవటానికి కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇండియా కూడా వీటితో అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. ఓకే, దీన్ని మనం ఏమంటున్నామంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. ఇది
అప్ టు 300 మెగావాట్స్. ఓన్లీ 300 మెగావాట్స్ అని చెప్పట్లేదు. అప్ టు అంటే 300 మెగావాట్ల వరకు మనం పవర్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ నుంచి. ఓకే, సో ద మ్యాక్సిమం పవర్, అందుకే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మ్యాక్సిమం పవర్ అన్నాడు. అంటే అప్ టు అంటే దీనికి మించి ప్రొడ్యూస్ చేయలేము ఎస్ఎంఆర్ నుంచి. ఎస్ఎంఆర్ ద్వారా మ్యాక్సిమం ఎంత ప్రొడ్యూస్ చేయగలమని అడుగుతున్నారు, అది 300 మెగావాట్స్. ఓకేనా. ఎఫ్బిఆర్లో శీతలీకరణగా దేన్ని ఉపయోగిస్తారు? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో కూలెంట్గా దేన్ని యూజ్ చేస్తామని అడుగుతున్నారు. సాధారణంగా అయితే ఎక్కడైతే వాటర్ ఉంటుందో, లైట్ వాటర్ కానీ హెవీ వాటర్ కానీ, అది మోడరేటర్గా ఉంటే దాన్నే కూలెంట్గా వినియోగించాలి. బట్ ఎఫ్బిఆర్లో మనకు మోడరేటర్ అనేది లేదు, మితకారి అనేది లేదు కదా, ఇందాకలే చూసాం. మరి అప్పుడు వాటర్ అనేది యూసేజ్ చేయట్లేదు, కేవలం పవర్ ప్రొడ్యూస్ చేయడానికి వాడే అవకాశం ఉంది. బట్ మనకేంటి నెక్స్ట్ ఏపీహెచ్డబ్ల్యూఆర్కి సంబంధించిన ఇది ఫ్యూయల్ని ఇవ్వాలి. ఓకే, కూలెంట్ చేయడానికి మరి ఏం చేస్తున్నారంటే, మనం సాధారణంగా ఏం చేస్తారంటే లిక్విడ్ సోడియంని వాడుతారండి. ద్రవ సోడియంను కూలెంట్గా వాడుతారు. ఓకే, ద్రవ సోడియంను కూలెంట్గా వాడే అవకాశం ఉంది. కూలెంట్ రిక్వైర్డ్ కాదు ఇక్కడ, మోడరేటర్ ఈస్ రిక్వైర్డ్. మోడరేటర్ ఈస్ నాట్ రిక్వైర్డ్. నో కూలెంట్ రిక్వైర్డ్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. నో మోడరేటర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎఫ్బిఆర్. హెవీ వాటర్ అనేది ఏంటి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి కావాలి. లైట్ వాటర్ అనేది ఏంటి, లైట్ వాటర్ రియాక్టర్స్కి కానీ బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్కి కానీ కూలెంట్గా ఉంటుంది. మరి కూలెంట్గా ఇక్కడ ఏముంది ఎఫ్బిఆర్లో అంటే మనం ఏం చెప్తున్నామంటే లిక్విడ్ సోడియం, ద్రవ సోడియం ఉంటుంది. ఓకేనా. ఇది అశ్విని నిర్మించబోతున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఎక్కడుంది? వాట్ ఈస్ అశ్విని యాక్చువల్లీ? అశ్విని అంటే ఏంటి? అశ్విని అనేది ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి, ఒక జాయింట్ వెంచర్. ఇది ఎన్పిసిఐలతో పాటు ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్స్, ఇద్దరు కలిపి రాజస్థాన్లో మాహీ బన్స్వారాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిపి షేర్ తోటి అశ్వినిని ఏర్పాటు చేశారు. ఆన్సర్ ఏంటి, మాహీ బన్స్వారా. ఎక్కడమో రాజస్థాన్. ఓకే, మాహీ బన్స్వారా రాజస్థాన్. ఇగోండి, అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్, ఏఎస్ అణుశక్తి, ఏఎస్హెచ్ అణుశక్తి, అశ్వినిలో ఏఎస్హెచ్ అణుశక్తి, విఐ విద్యుత్, ఎన్ఐ నిగమ్ లిమిటెడ్, అశ్విని జాయింట్ వెంచర్, ఎన్పిసిఐ అండ్ ఎన్టీపీసీ. రైట్, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు? 4 న్యూక్లియర్ రియాక్టర్లు 700 మెగావాట్లు, మాహీ బన్స్వారా రాజస్థాన్. ఓకే, ఇవ్వండి మనము అదే న్యూక్లియర్ టెక్నాలజీలో 3 సబ్ టాపిక్స్లో ఫస్ట్ సబ్ టాపిక్ నుంచి లెవెల్ 1 క్వశ్చన్స్. ఇవి చిన్న క్వశ్చన్స్ అండి, ఈజీ క్వశ్చన్స్, ఎందుకంటే వాడు బేసిక్స్ అడుగుతున్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటే ఇవి ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా చదవండి. ఓకే, వినండి. ఏమైనా కొత్తగా కాన్సెప్ట్స్ అనిపిస్తే కనుక ఎక్స్ప్లోర్ చేయండి అట్లీస్ట్. ఓకే, ఎక్స్ప్లోర్ చేయండి, జాయిన్ అవ్వాలి అలా కాదు, సమాచారం తెలుసుకోవడం ప్రయత్నించండి. ఎస్ఎన్టీ ఎందుకు ఇప్పుడే స్టార్ట్ చేసామంటే, మనకు ఆల్మోస్ట్ ఒక 11 months 10 months టైం ఉంది కాబట్టి నెమ్మదిగా వెళ్ళొచ్చు. ఓకే, కొంచెం నా మీద కూడా ప్రెషర్ ఉంటుంది, స్లోగా నాకు కుదిరిన టైంలో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఆస్పిరెంట్స్ కూడా ఒక టాపిక్ చెప్పాక వాళ్ళు చదవడము, రాయటము, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ చాలామంది స్టూడెంట్స్ కూడా అడిగారు ఏమని, ఎస్ఎన్టీ స్టార్ట్ చేయండి అని. అట్లా స్టార్ట్ చేశాను. మీరేమి అంటే అలాగని నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఇస్తామంటున్నారు కదా, సెప్టెంబర్ కల్లా మనకు స్టాటిక్ టాపిక్ అంతా అయిపోతుంది, ఓన్లీ కరెంట్ అఫైర్స్ మిగులుతుంది. అంతవరకు కంప్లీట్ చేస్తాను. జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కొంచెం జాయిన్ అయిన తర్వాత మీరేం తొందర పెట్టదు. నాకు ప్రజెంట్ ఉన్న 21 సబ్ టాపిక్స్లో ఒక టాపిక్ కంప్లీట్ అవ్వబోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ చాప్టర్ చెప్తాను, ఎనర్జీ. తర్వాత థర్డ్ చాప్టర్కి వెళ్తాము. ఓకే, ఆ థర్డ్ చాప్టర్ అవన్నీ కొంచెం స్పీడ్గా అయిపోతాయి. దీని అంత టైం పట్టవు, ఫస్ట్ సెకండ్ చాప్టర్ అంత టైం పట్టవు, ఎందుకంటే అక్కడ ఉన్న సబ్ టాపిక్స్ తక్కువగా ఉన్నాయి, ఉప అంశాలు. ఓకేనా, జాయిన్ అయిన వాళ్ళు కొంచెం ప్రెజర్ పెట్టొద్దండి, మనం వెళ్దాం, నెమ్మదిగానే వెళ్దాము. అండ్ జాయిన్ కాని వాళ్ళు కొంచెం చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే రోహిత్ సార్ ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.